చేస్తాడు నీట్గా చేయమని చేసేసుకుని అవి నీట్గా ఆడిపోయిన తర్వాత పెయింటింగ్స్ కొంచెం కరెక్ట్గా వేసుకుని అది కూడా అది చెప్తాను నేను పెయింటింగ్స్ కరెక్ట్గా చేయండి. పెయింటింగ్స్ బయట వేసిన పెయింటింగ్స్ కొద్దిగా డల్గా ఉన్న సెకండ్ కోటింగ్ చేయాలి. కొంచెం మంచి పెయింట్స్ తీసుకోమనండి. అందులో ఉంటే ఏషియన్ పెయింట్స్ ఇట్లా బ్రాండ్ తీసుకుని మన పాలకొల్లు 25వ వార్డులో ఉన్నటువంటి టైలర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం వాళ్ళు మొదలుపెట్టి పునాదుల స్థాయిలోనే ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు పందులు ఇవి తిరుగుతూ వాళ్ళు దాన్ని కనీసం నిలబడి ఉపయోగించుకోవడానికి కూడా లేనటువంటి స్థితిలో ఆ రోజు నన్ను రిక్వెస్ట్ చేస్తే కనీసం కాంపౌండ్ వాళ్ళైనా మీ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా కట్టేయమని అడిగితే ఆ రోజు ముందు సెక్యూరిటీ పర్పస్గా ధర్మారావు ఫౌండేషన్ నుంచి వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసి ఇచ్చినటువంటి స్థితిలో ఎవరైతే ఆ టైలర్స్ అసోసియేషన్ సభ్యులు కానీ వాళ్ళ అసోసియేషన్ కానీ కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాకు ఎప్పుడూ కూడా అండదండలుగా ఉంటూ మాతో ఒక మంచి కుటుంబ సభ్యులుగా వాళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బిల్డింగ్ని ఇట్లా పునాదులతో వదిలేయడం కాదు, దీన్ని చక్కగా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మరి అప్పుడు నిధులు లేకపోయినప్పటికీ కూడా ఎంపీ కనరామకృష్ణరాజు గారిని మరి రిక్వెస్ట్ చేసి మరి ఆయన దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు నిధులు తెచ్చి మరి నీట్గా గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడే మనం చూసాం, కింద అంతా కూడా 2x2 వెర్టిఫైడ్ టైల్స్ గోడలకి పుట్టి పెట్టి మరి సీలింగ్ ఇచ్చి, అంటే ఒక ఆధునాతనమైనటువంటి సౌకర్యాలతోటి అత్యంత సుందరంగా ఈరోజు టైలర్ అసోసియేషన్కి మనం ఈ బిల్డింగ్ని నిర్మాణం చేసి ఇచ్చినటువంటి పరిస్థితిని సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ టైలర్స్ అసోసియేషన్కి సభ్యులకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటాము. భవిష్యత్తులో మరి ఆర్థిక పరిస్థితి సహకరిస్తే ఇంకా మంచిగా మేలుగా కూడా వాళ్ళకు ఉపయోగపడతారని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా